మామూలుగా ప్రొఫైల్ ఇప్పుడు చాలామంది ఇప్పుడు తమిళ్ గాని, కన్నడ గాని ఇట్లా చాలామంది ట్రై చేస్తుంటారు. మీరెప్పుడు అంటే మీరసలకి ఏ రోజు అంటే నన్ను పిలవలేదు కాబట్టి డైరెక్టర్స్ అని చెప్పేసి మీరెప్పుడు అసలు ట్రై చేయలేదా? అంటే జనరల్‌గా ఒక దేనికి? ఆర్టిస్ట్ ఆహ్, అవకాశాల కోసం, ఆపర్చునిటీ ఓకే. కోసం, క్యారెక్టర్ ఆపర్చునిటీ కోసము ఇప్పుడు తమిళ్ గాని, కన్నడ గాని చాలామంది పిఆర్స్ ఉంటారు గదా! అవును. మామూలుగా ఒక పిఆర్ మెయింటైన్ చేస్తారు అని చెప్పేసి యాస్ ఎ ఇండస్ట్రీ పర్సన్‌గా అవును. ఒక ఐడియా అయితే నాకు ఉంది. అవును. సో, ఇతను మా హీరో అని లేదంటే మా ఆర్టిస్ట్ అని చెప్పేసి అవును. దీంట్లో ఉందని. మీరెప్పుడు పిఆర్ కూడా మెయింటైన్ చేయలేదా మినిమమ్? లేదు. నేనెప్పుడు నేనే జూసుకున్నా. హ్మ్. నేనెప్పుడు నా డేట్స్ నేనే జూసుకున్నాను. నా రెమ్యునరేషన్ నేనే మాట్లాడుకున్నాను. నేను రెమ్యునరేషన్ అనేది లాస్ట్ నేను మాట్లాడేది. నేను ఇప్పుడు ఈ రోజు వరకు నేను ఇప్పటి వరకు నేను 1,00,000 దగ్గరికి రీచ్ అయ్యాను అంతే. అంత దాది దాటలేదు ఎప్పుడు ఇప్పుడు దాకా నేను. ఓకే. అంతవరకే రీచ్ అయ్యాను. అది హ్మ్. దాటెప్పుడు నేను తీసుకోలేదు ఇప్పటి వరకు కూడా. అంటే మీరు చాలా పెద్ద పెద్ద సినిమాలు చేశారు కదా! చేసినా సరే, చేసినా సరే. హ్మ్. నేను నా క్యారెక్టర్ బావుంది అనంటే నేను చేసేస్తాను. కొంచెం హ్మ్. తక్కువ ఇచ్చినా సరే నేను చేసేస్తాను. హ్మ్. అది ఏమవుతుంది ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకళ్ళు పిలిచినప్పుడు కూడా మీరు దానికి ఇంతకి చేశారు గదా! మీరు మాకు కూడా అలాగే చేయొచ్చు కదా! అంటారు. హ్మ్. సరే కానివ్వండి ఏదో ఒకటి చేద్దామండి. ఫస్ట్ అయితే వర్క్ ఇవ్వండి అని చెప్తే